వెల్కమ్ టు కెటి మీడియా అండ్ బిగ్ బాస్ రివ్యూస్ కోసం మీరు ఎదురు చూస్తుంటారని తెలుసు. అండ్ సెకండ్ వీక్ ఎలిమినేషన్ ఎవరయ్యారనేది నిన్ననే మనం అనుకున్నాం కదా. అండ్ శేఖర్ భాష, కానీ శేఖర్ భాష ఇంత తొందరగా బయటికి వస్తాడని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే మనకున్న ఎంటర్టైన్మెంట్ సోర్స్ ఒక్కటే కనిపించింది. ఎందుకంటే ఈ 2 వీక్స్లో మనకు ఓన్లీ శేఖర్ భాష తన టైప్ ఆఫ్ సిల్లీ జోక్స్తో ఏదన్నా కానీ ఏదో విధంగా తను నవ్వించడానికైతే బాగా గట్టిగా ట్రై చేశాడు. వన్ అండ్ ఓన్లీ ద ఎంటర్టైనర్గా పేరు తెచ్చుకున్నాడు ఈ 2 వీక్స్లో. కానీ తనే ఇలా బయటికి వెళ్ళిపోవడం అంటే మాత్రం, ఎందుకంటే మళ్ళీ స్పెషల్ ఎంట్రీ కూడా ఎవరు కనపడలేదు. అండ్ ఈ 2 డేస్లో ఏమైనా స్పెషల్ ఎంట్రీస్ ఉంటారా ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో? కమెడియన్స్ పేర్లు అయితే వినిపిస్తున్నాయి, అందులో ఎవరు ఉండొచ్చు? ఎందుకంటే మనకైతే రోహిణి పేరు, ఇలా కొంతమంది పేర్లు అయితే వినిపిస్తున్నాయి. ఇందులో హాట్ బ్యూటీస్ వస్తారా ఎంటర్టైనర్గా, ఇలా మళ్ళీ పాత బ్యాచే వస్తారా అనేది మాత్రం మనము చూడాలి. అండ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ బిగ్ బాస్ రివ్యూస్ కోసం మన ఛానల్ను పర్టికులర్గా ఫాలో అవ్వండి. ఎందుకంటే ఇదంతా కూడా ఎక్కడ ఫేక్ అనేది లేకుండా అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ను అండ్ వాళ్ళ బిహేవియర్ను బట్టి ఎవరెవరు ఎలా ఆడుతున్నారు గేమ్ ప్లాన్ అనేది తెలుస్తుంది. అండ్ ఈరోజు సండే ఏం జరిగింది, ఎందుకంటే సాటర్డేనే నామినేషన్స్, ఎలివేషన్స్ అన్నీ అయిపోయాయి. ఓన్లీ ఎపిసోడ్ అనేది రన్ అయింది ఈరోజు అంతా కూడా. ఎపిసోడ్ ఎందుకంటే ఎలిమినేషన్ ప్రక్రియ ఎలా జరిగింది, ఏ విధంగా జరిగింది, ఎందుకంటే మనకు తెలుసు బిగ్ బాస్ అనేది ఈ టైంలో డిఫరెంట్గా ఉంటుంది. అండ్ తర్వాత ఈ సాటర్డే రోజు అయితే చీఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పక్కకెళ్ళి యాజ్ ఏ నైనిక అండ్ యాస్మి పక్కకెళ్ళి అభయ్ అనేవాడు మళ్ళీ ఇంకొక చీఫ్ పొజిషన్కు, అంటే విత్ ఆల్రెడీ మనకు నిఖిల్ అనేవాడు ఉన్నాడు. ఆ నిఖిల్తో పాటు అభయ్ ఏ విధంగా మనకు చీఫ్ అయ్యాడనేది ఎలాగో నిన్న చర్చించుకున్నాము. అలాగే ఇప్పుడు ఈ అభయ్ అండ్ నిఖిల్ క్లాన్స్లలో అండ్ రెండుకు అంతకుముందు కెరటము, అంతులేని వీరులు, ఇలా వాళ్ళకు క్లాన్స్ పేర్లు అయితే ఉండేది. కానీ దీంట్లో కూడా స్పెషల్ పేర్లు వచ్చేసాయి. ఎందుకంటే ఆల్రెడీ చీఫ్స్ మారారు అండ్ సిస్టమ్ మారింది కాబట్టి ఇప్పుడు క్లాన్ సభ్యులకు ఈ ఎపిసోడ్లో అయితే మాత్రం క్లాన్ సభ్యులు, ఇంతకుముందు అయితే చీఫ్స్ క్లాన్స్ను ఎన్నుకునే వాళ్ళు, కానీ ఇప్పుడు క్లాన్ సభ్యులే, అక్కడ ఉన్న హౌస్ మేట్సే క్లాన్స్కు చేరేటట్టు ఒక ఆప్షన్ అయితే ఇచ్చాడు. అందులో నిఖిల్ దాంట్లో మాత్రం ఒక విష్ణుప్రియ ఫస్ట్ వచ్చింది, తర్వాత శేఖర్ భాష అండ్ సీత అండ్ సోనియా అండ్ పృథ్వీ, నైనిక, ఇలా 6 మెంబర్స్ నిఖిల్ దాంట్లో వచ్చారు. అలాగే అభయ్ ఇదైతే మణికంఠ అండ్ నిబిల్ అండ్ ఆదిత్య, ప్రేరణ, యాష్మి, ఇలా వీళ్ళైతే ఒక 5 మెంబర్స్ దీంట్లో వచ్చారు. ఒకరైతే దీంట్లో ఎక్కువ ఉన్నారు అండ్ నిఖిల్ దాంట్లో. ఎందుకంటే ఇప్పుడు క్లాన్ సభ్యులు ఏమవుతుంది అంటే నిజంగా నాకు ఒక గేమ్ ఆఫ్ థ్రోన్స్ లాంటి ఒక సబ్జెక్టు కనిపిస్తుంది ఈ బిగ్ బాస్లో. ఏంటంటే అంతకుముందు ఆపోజిట్ ఉన్న వాళ్ళందరూ ఒకే దాంట్లోకి వచ్చి అంతకుముందు గొడవ పడి కొట్టుకున్న వాళ్ళందరూ, బిగ్ బాస్ నిజంగా మైండ్ గేమ్ ఎలా ఉందంటే ఫస్ట్ అంతా ఒక డిఫరెంట్ ఆపోజిషన్లో రకరకాలుగా గొడవలు పడి వాళ్ళే నామినేట్ చేసింటారు. కానీ ఇప్పుడు వాళ్ళే మళ్ళీ ఓన్ హౌస్లో ఓన్ సభ్యులైనప్పుడు వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు అనే మైండ్ గేమ్ మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఇది ఎందుకంటే ఏ విధమైన ఏది పర్మనెంట్ కాదు. అందులో ఒకడు చీఫ్ కావచ్చు, తర్వాత ఎమ్మడి చీఫ్గా దిగిపోవచ్చు, మళ్ళీ కామన్ సభ్యులుగా ఉండొచ్చు, తర్వాత సంచాలకులుగా ఉండొచ్చు, ఇలా ఎవరికైనా ఏ ఆప్షన్ అయినా అందులో ఒకరు ఎలిమినేషన్ ఎనీ టైం కావచ్చు. ఇది కూడా దృష్టిలో పెట్టుకోవాలి అన్నట్లు ఉంటుంది. ఆటతో పాటు ఇన్ని ఆప్షన్స్ పెట్టుకొని వాళ్ళు గేమ్ అయితే ఆడడం నిజంగా 6 బిలియన్ వ్యూస్ అయితే దాటింది. ఎందుకంటే బిగ్ బాస్ కెరియర్లోనే హయ్యెస్ట్ వ్యూవర్షిప్ ఉన్నది అన్నట్లు ఈ 8 ఇన్ఫినిటమ్కు ఒక పేరు అయితే తీసుకొని వచ్చి వాళ్ళైతే హ్యాపీగా ఉన్నారు. నేను కూడా సోర్స్ ద్వారా తెలుసుకున్నదైతే కనుక ఉన్న టెక్నీషియన్స్ ఎంతమంది దీనికి వర్క్ చేస్తున్నారో వాళ్ళంతా కూడా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే వ్యూవర్షిప్ ఎప్పుడైనా ఒక వ్యూవర్షిప్ చేసేటప్పుడు అక్కడ ఉన్న ఎడిటర్స్ కావచ్చు, వర్కింగ్ పర్సన్స్ కావచ్చు, అందరూ ఎంత యాక్టివ్గా ఉంటారో ఆ సంస్థ కూడా ఆ విధంగానే మొబిలైజ్ అవుతుంది. ఇది మాత్రం ఈ 8 అనేది చాలా హ్యాపీగా ఉన్నట్టే మనకు సోర్స్ ద్వారా అయితే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. అండ్ ఇది ఏ విధంగా తర్వాత అయ్యారు, ఇలా ఈ క్లాన్ సభ్యులు డివైడ్ అయినప్పుడు క్లాన్లకు ఒక పేరు ఉండాలి. ఎందుకంటే మనం అంతకుముందు చూసాము కెరటము, అంతులేని వీరులు, ఇలా
ఉన్నప్పుడు కానీ ఇప్పుడు మాత్రం విష్ణుప్రియ అయితే నిఖిల్ క్లాన్కు శక్తి అనేది చేసింది, శక్తి అనే ప్రిఫర్ చేసింది. అలాగే ప్రేరణ దీంట్లో అంతవరకు కాంతార అంటే తనకేదో బెంగళూరు కనెక్టివిటీ ఉంది కాబట్టి కాంతార, అలా కాంతార శక్తి అండ్ కాంతార పేర్లు అయితే డిసైడ్ అయ్యాయి. అండ్ తర్వాత దీంట్లో నామినేషన్ ప్రక్రియ ఎలా జరిగింది అంటే కనుక ఫస్ట్ నామినేషన్ ప్రక్రియలో అయితే మాత్రం అండ్ ఇప్పుడైతే ఎవరైతే ఉన్నారో 6 మెంబర్స్ అండ్ ఆదిత్య అండ్ మణి, విష్ణు అండ్ కిరాక్ సీత అండ్ పృథ్వీ సీత. ఫస్ట్ దీంట్లో కలర్ బాల్స్ అయితే రావడం వల్ల విష్ణుప్రియ సేఫ్ అయింది. దాని తర్వాత ఫస్ట్ విష్ణుప్రియ, తర్వాత దీని తర్వాత ఎందుకంటే బిగ్ బాస్ ఒకసారి నామినేషన్లోకి వెళ్ళి తర్వాత గేమ్ ఆడియడము, తర్వాత మళ్ళీ నామినేషన్లోకి తీసుకొని రావడం, ఇలా ప్రాసెస్ అయితే నడుస్తుంది. ఫస్ట్ నామినేషన్లో విష్ణుప్రియ సేఫ్ అయింది. తర్వాత సెకండ్ నామినేషన్లో మాత్రం మళ్ళీ మణికంఠ సేఫ్ అయ్యాడు. అండ్ ఈలోపు మధ్యన మంచి డ్యాన్స్తో ఒక విధమైన ఫోటోలు పెట్టి పండు ఒక మిర్చి పెట్టడం వల్ల పండు మిర్చి ఇలా అయితే యాప్లీ దాన్ని ఒక శేఖర్ భాష కామెడీగా అండ్ తర్వాత వాళ్ళు గెలిచిన వాళ్ళకు ఒక డ్యాన్స్ అయితే ఇలా గేమ్స్ ఆడిచ్చడము ఇవన్నీ కూడా చేశాడు. అండ్ తర్వాత నామినేషన్లో పార్ట్ బ్రేక్స్ అనేది పెట్టాడు. పార్ట్ బ్రేక్స్లో ఇందులో మణికంఠ సేఫ్ అయ్యాడు. ఇందులో ఆదిత్య, పృథ్వీ అండ్ శేఖర్ భాష, సీత మళ్ళీ నామినేషన్. తర్వాత దీని తర్వాత మళ్ళీ ఇంకొక గేమ్ ఆడిన తర్వాత ఇంకొక నామినేషన్ ప్రక్రియ మూడో బాక్స్ కలర్స్ అయితే ఇచ్చాడు. దీంట్లో ఒకేసారి ఇద్దరిని సేఫ్ చేశారు. ఉన్న నలుగురిలో పృథ్వీ అండ్ సీత సేఫ్ అయ్యారు. అండ్ ఇప్పుడు ఆదిత్య ఓం అండ్ శేఖర్ భాష, ఇలా మనకు ఆదిత్య ఓం, శేఖర్ భాష వాళ్ళిద్దరి ఎందుకంటే ఓటింగ్ పర్సంటేజ్ కావచ్చు. ఇందులో మనం ఒకటి చర్చించాల్సిన విషయం ఏంటంటే ఒక పర్సన్ బిగ్ బాస్కి వెళ్ళేటప్పుడు మనము అంతకుముందు చూసాం కౌశల్ తనైతే ఆర్మీని క్రియేట్ చేసేసి సోషల్ మీడియాను ఇన్ఫ్లుయెన్స్ చేసి తనంటే గేమ్ అనేది ఏ విధంగా ఆడాడు అనేది మాత్రం అది ఒక ఒక ట్రెండ్ సెట్ లాగా చేశాడు. అండ్ దీని తర్వాత ఎవరైనా కానీ ఒక బిగ్ బాస్ హౌస్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకు ఇన్స్టా కావచ్చు ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నప్పుడు వాళ్ళకు ఓటింగ్ పర్సంటేజ్ పెరగాలంటే ప్రతి చోట వాళ్ళను వాళ్ళు హైప్ చేసుకొని ప్రైవేట్ అనేది ఒకటి ఏర్పాటు చేసుకుంటున్నారు. అది రెగ్యులర్గా జరుగుతుంది. కానీ ఇక్కడ నేను గమనించింది ఇన్స్టాలలో ఎక్కడైనా సోషల్ మీడియా పోస్టులలో కానీ ఒక శేఖర్ భాషకు, ఆదిత్య ఓంకు ఇలా చాలా లో ప్రొఫైల్లో వాళ్ళకైతే పెద్ద హైప్ అయితే క్రియేట్ చేసుకోలేకపోయారని అనుకోవచ్చు. అందువల్లనే శేఖర్ భాష వెనకబడిపోయాడు. మిగతా ఉన్న ఆర్టిస్టులు కావచ్చు, యాంకర్స్ విత్ హీరోయిన్స్ వీళ్ళందరూ సోనియా కావచ్చు, నిఖిల్ కావచ్చు, మణికంఠ కావచ్చు, సీత కావచ్చు, విష్ణుప్రియ వీళ్ళందరికీ ఒక సోషల్ మీడియాలో ఒక పవర్ఫుల్ ఒక ఇన్ఫ్లుయెన్సర్స్గా ఫ్యాన్స్ బేస్ అయితే ఉంది. వాళ్ళే వీళ్ళను కాపాడుతూ ఉన్నారు. అండ్ ఇప్పుడు శేఖర్ భాషను అండ్ ఆదిత్య ఓంను నామినేట్ అంటే ఎలిమినేషన్లో అండ్ నిజంగా బిగ్ బాస్ మెంబర్స్కే ఒక ఆప్షన్ అయితే బిగ్ బాస్ ఇచ్చాడు. అందులో ఏంటంటే ఒక గార్లాండ్ వేసి మీరు నిజంగా ఇది మరీ ఒక విధమైన టూ మచ్ ఆఫ్ స్ట్రెస్తో కూడినది. ఇద్దరిలో ఏదో బిగ్ బాసే తను చెప్పినట్టు పార్ట్లో ఏదో పెట్టి చేయడం ఒక రకం, కానీ ఇందులో బిగ్ బాస్ కంటెస్టెంట్సే మీకు ఎవరు నచ్చలేదు వాళ్ళని పంపియండి అంటే కనుక నిజంగా క్రూయల్గా మైండ్ సెట్ అనేది అండ్ డూ వరస్ట్ థింగ్ ఆఫ్ ఎందుకంటే చాలా బాధేస్తుంది. అండ్ అక్కడ గార్లాండ్స్ పెట్టడం వల్ల. కానీ ఆదిత్య ఓంకు కంపేర్ టు శేఖర్తో చూసుకుంటే ఎక్కువ గార్లాండ్స్ పడ్డాయి. ఓన్లీ సీత ఒకటే మనకు శేఖర్ భాషకు గార్లాండ్ వేసింది. అందువల్ల నిజంగా శేఖర్ భాష ఎక్కువ, ఎందుకంటే తను కూడా నిజంగా ఇంట్లో ఉన్న సిచ్యుయేషన్ కావచ్చు, తన కొడుకు పుట్టిన సిచ్యుయేషన్ కావచ్చు, అక్కడ ఉండలేకపోయాడు, సరిగా ఆడలేకపోయాడు, తను నెక్స్ట్ కూడా కాన్సన్ట్రేట్ చేయలేడు అన్న థాట్లో వాళ్ళకు కూడా వాళ్ళ పర్సెప్షన్ అయితే చేశారు. అలా ఆ విధంగా శేఖర్ భాష ఎలిమినేట్ అయ్యాడు. నిజంగా ఎవరు ఊహించలేదు ఈ సెకండ్ వీక్లో శేఖర్ భాష లాంటి వాడు బయటికి వెళ్తాడు అని. కానీ మళ్ళీ కూడా రావచ్చు అని ఒక సౌండ్ అయితే వినిపిస్తుంది బయట. ఇలాంటి
తర్వాత వెళ్ళిన తర్వాత నాగార్జున వీళ్ళందరూ కూడా శేఖర్ భాషతో నిజంగా ఆయన ఏవి చూసినప్పుడు ఒక విధమైన క్యూరియస్ విత్ కామెడీ విత్ ఫన్నీ ఇవన్నీ కూడా కనిపించాయి. మళ్ళీ ఈ ఫన్ మళ్ళీ ఈ హౌస్లో కనిపిస్తుందా అంటే చాలా డౌటే. ఎందుకంటే మళ్ళీ ఇంకొకరు వచ్చి ఏదన్నా కమెడియన్ కావచ్చు లేదా ఏదన్నా ఒక మంచి హాట్ ఉన్న ఈరోజు అయితే అందరి డ్రెస్సింగ్స్ కానీ ఆ స్టైల్ ఆఫ్ డ్యాన్స్ కానీ లుకింగ్ వైజ్ కూడా అందరూ బాగున్నారు. అండ్ ఇది ఈరోజు ఎలిమినేషన్ శేఖర్ భాష ఎలా అయ్యాడు అనేది. అండ్ ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ను అండ్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేపియండి అండ్ షేర్ యువర్ గ్రూప్స్. దిస్ ఈజ్ కృష్ణతేజ.